హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి మనకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకోవచ్చు. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 12th జూన్ నుండి 3rd జూలై వరకు అయితే ఇక్కడ అయితే లాస్ట్ డేట్ అవుతుంది. సో మీరైతే ఇక్కడ జాగ్రత్తగా అనేది మీరు ఇక్కడ చూసుకోండి. మన పోస్ట్ నేమ్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జనరల్, ఇక్కడ జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ సంబంధించింది. సో ఇదైతే మీరు కంపల్సరీ అయితే అప్లై అయితే చేసుకోండి అనమాట. తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ డేట్, తర్వాత phase 1 ఎగ్జామినేషన్, తర్వాత మనకు డేట్ అయితే వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు డిస్ప్లే నేమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ డాక్టర్స్ కానీ, లీగల్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, తర్వాత ఇక్కడైతే మనకు ఈ విధంగా పోస్ట్ వైజ్ అనేది కేటగిరీ వైజ్ అయితే ఇచ్చారు. తర్వాత జనరలిస్ట్ వచ్చేసి ఇక్కడ సెపరేట్గా వచ్చేసి 170 పోస్ట్ అయితే ఇచ్చారు. తర్వాత దీనికి సంబంధించిన పోస్ట్ వైజ్ అనేది మనకు క్వాలిఫికేషన్ వైజ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ జనరలిస్ట్ ఆఫీసర్ వచ్చేసి ఇక్కడ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ 60% మార్కులు అయితే పాస్ అయి ఉండాలి. అండర్ కేటగిరీ వాళ్ళు 55% ఎస్సీ ఎస్టీ అయితే పాస్ అయి ఉండాలి. ఆటోమొబైల్ ఇంజనీర్ వచ్చేసి మీరు బీఈ బీటెక్ అప్లై చేసిన పాస్ అవుట్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీఈ బీటెక్ ఉన్న మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఫైనాన్స్ వచ్చేసి ఇక్కడ చార్టెడ్ అకౌంట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత లీగల్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లా చేసి ఉండాలి. తర్వాత డాక్టర్స్ వచ్చేసి ఎంబీబీఎస్ అండ్ ఎండిఏ మీకు సంబంధించినది మీరు చేసి ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో అండ్ దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఇక్కడైతే 30 years అయితే మనకు ఇచ్చారన్నమాట. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నేషనల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ అయితే ఈ విధంగా వస్తుంది. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత డేట్స్ చూసుకోండి. అండ్ ఇక్కడైతే మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేసేసండి. చేసిన వెంటనే మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇంకోసారి మీ యొక్క కన్ఫర్మ్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క లాస్ట్ నేమ్ మెన్షన్ చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత ఫుల్ నేమ్ వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసండి, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్, తర్వాత ఇక్కడ డొమైన్ నేమ్ అయితే gmail.com సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఫుల్ ఈమెయిల్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేసి క్యాప్చర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తే మనకు తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదంటుంది. ఇది రిజిస్ట్రేషన్ అనమాట. సో మీరు రిజిస్ట్రేషన్ అయితే జాగ్రత్తగా కంప్లీట్ చూసుకొని ఓకే మీద అయితే క్లిక్ అయితే చేసేసండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే అయిపోతుంది. మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ స్క్రీన్ షాట్ లేదా మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. సో క్లారిటీగా అయితే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలి. చూస్ మీద క్లిక్ చేసి మనకు గైడ్లైన్స్ అయితే ఇచ్చారు ఫోటో ఎంత కేబీలో అయితే ఉండాలో. సో ఇక్కడ 50 నుండి 100 kbs ఫోటో ఉండాలి. ఫోటో అప్లోడ్ చేసేయండి. తర్వాత మీరు ఇక్కడ లైవ్ క్యాప్చర్ ఫోటో అయితే దిగాలి. సో ఇక్కడ క్యాప్చర్ ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేస్తే మనకు లైవ్ క్యాప్చర్ అయితే వస్తుంది. సో క్యాప్చర్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అయితే ఇక్కడ క్యాప్చర్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నుండి మీకు కెమెరా ద్వారా కాకపోతే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఈ యొక్క క్యూఆర్ కోడ్ అయితే మీరు స్కాన్ చేసేసి మీ యొక్క మొబైల్లో యాప్ అనేది డౌన్లోడ్ చేసేసి అండ్ ఇక్కడ పాస్వర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసి మీరు లాగిన్ చేసుకొని ఇక్కడ ఫోటో అక్కడ నుండి అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ అయ్యి ఆల్సో ఇక్కడైతే మీరు ఫోటోస్ అనేది ఇక్కడ అగ్రీ చేసేసండి. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి క్యాపిటల్లో బ్లాక్ లెటర్ అయితే ఉండదు, వైట్ పెన్ మీద మీకు సంబంధించిన జాగ్రత్తగా అనేది స్టైల్లో అయితే అప్లోడ్ చేసేసండి సిగ్నేచర్. తర్వాత ఐ కన్ఫర్మ్ వ్యాలిడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసేసి అగ్రీ చేసేసి నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ డిస్ప్లే అప్లై ఫర్, సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై అయితే చేద్దామంటున్నారో ఆ యొక్క పోస్ట్ మీద అయితే క్లిక్ చేసేసండి. తర్వాత ఇక్కడ కేటగిరీ యూఆర్ఐ, ఈడబ్ల్యూఎస్ఐ, ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేసండి. తర్వాత ఓకే ఇచ్చేసండి. తర్వాత మీరు పీడబ్ల్యూడీ 40% ఎబో ఉంటే మీకు సంబంధించిన డిసబిలిటీ టైప్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసండి. మనకు ఏ అనేది ఆప్షన్ అనేది మనకు కింద అయితే వస్తుంది. ఇక్కడ మీకు సంబంధించిన డిసబిలిటీ అయితే ఇచ్చేసండి. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ కాకపోతే ఇక్కడ సింపుల్గా నో అయితే చేసేసండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు సంబంధించిన ఇక్కడైతే స్పీడ్ పర్మనెంట్లీ ఇక్కడైతే ఎఫెక్టెడ్ ఉంటే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా పీడబ్ల్యూడీ కాబట్టి ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడైతే నేను ఇందాక సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఆఫ్ అయితే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పీడబ్ల్యూడీ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేసండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ విడోస్, డివోర్స్ కానీ ఇక్కడ లీగలీ సెపరేటెడ్ ఉంటే ఇక్కడైతే ఏఎస్ఆర్ నో అయితే చేసేసండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు పబ్లిక్ సెక్టర్ ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీస్లో మీరు ఇక్కడ అయితే ఎగ్జిట్ ఆఫీసర్ ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో చేసేసండి. అండ్ ఇక్కడైతే రిలీజన్ మీరు ముస్లిమ్స్ హిందూస్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేసండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఇక్కడైతే ఎస్సీలో కమిషన్ ఏదైనా ఉంటే గెలిచండి, లేకపోతే నో చేసేసండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డిఫెన్స్ సర్వీస్ ఇక్కడ డిజబుల్ ఉంటాయి, ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేసండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు సిటిజన్షిప్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియన్ అయితే. తర్వాత ప్రైమరీ ఇక్కడ ఎగ్జామినేషన్ 1 అయితే సెలెక్ట్ చేసుకోండి, మీకు సంబంధించిన స్టేట్ అనేది. తర్వాత ఇక్కడ దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ సెంటర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత సెకండ్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసేసండి, ఇక్కడ మనకు ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ సెకండ్ స్టేట్ తర్వాత దాంట్లో సిటీ అనేది ఇచ్చేసేయండి. తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్లో మీరు థర్డ్ సిటీ ఇక్కడ ఎగ్జామ్ సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మీకు సంబంధించిన ఫస్ట్ సిటీ అనేది ఇక్కడ ఇస్తారు. తర్వాత దాంట్లో మీకు అయితే అక్కడ ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండ్ దాంట్లో మీకు సంబంధించిన సెకండ్ సిటీ ప్రిఫరెన్స్ అనేది దీంట్లో ఇచ్చేసేయండి. తర్వాత థర్డ్ ఇక్కడ సంబంధించినది మనకు మెయిన్ ఎగ్జామ్ సంబంధించినది ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క డే మంత్ ఇయర్ అయితే ఇచ్చేసేయండి, మీకు సంబంధించిన డే మంత్. అండ్ ఇక్కడ మనకు ఇయర్ అయితే వచ్చేస్తుంది, మీకు సంబంధించిన ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మేల్ ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక ట్విన్ బ్రదర్ సిస్టర్ అయి ఉంటే ఇక్కడ ఎస్ అనేది, లేకపోతే చేస్తే మీకు సంబంధించిన నేమ్ వాళ్ళు మేల్ ఫీమేల్ అయితే మెన్షన్ చేసేసండి, లేకపోతే నో చేసేసండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు అన్మ్యారీడ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఆ విధంగా క్యాపిటల్ లెటర్ ఇచ్చేసండి. మీ యొక్క మదర్ నేమ్ ఇక్కడ మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో నోట్ ఇక్కడ మెన్షన్ చేసేసండి. తర్వాత మీ యొక్క అడ్రస్ లైన్ 1 అయితే ఇచ్చేసండి, జాగ్రత్తగా ఫుల్ అడ్రస్ అయితే మీకు సంబంధించిన అడ్రస్ ఏ విధంగా మీకు ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే మెన్షన్ చేసేసండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన స్టేట్, మీరు ఏ స్టేట్ అయితే బిలాంగ్ చేస్తారో మీ యొక్క స్టేట్, తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేసండి. చేసిన తర్వాత మనకు కరెస్పాండెన్స్ అండ్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఏముంటే దీంట్లో టిక్ వేసేసండి, మనకు పర్మనెంట్ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే వేరే అడ్రస్ అయితే ఇచ్చేసండి. తర్వాత జిఎస్టీ ఇన్వాయిసింగ్ వచ్చేసి మీకు కరెస్పాండెన్స్ ఇస్తున్నారా పర్మనెంట్ అడ్రస్ ఇస్తున్నారా దీంట్లో మీకు సంబంధించిన డిపెండ్ అయితే ఉంటుంది అనమాట. తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడైతే మనకు ఏదైనా అమౌంట్స్ రిఫండ్, ఇక్కడ ఏదైనా క్యాన్సిలేషన్ కానీ ఏదైనా అయితే మనకు ఆ బ్యాంక్ అకౌంట్కి రిఫండ్ కావడానికి ఇక్కడైతే ఇక్కడ ఇచ్చారన్నమాట. లేదా మీకు సంబంధించిన మీరు సెలెక్ట్ అయిన తర్వాత స్టిఫైండ్ వచ్చేసి మీ యొక్క ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లో వాళ్ళు రిఫండ్ అయితే చేస్తారు మంత్లీ అనేది. మనకు 12 మంత్స్ అనేది ట్రైనింగ్ ఉంటుంది. అండ్ మనకు పర్ మంత్ వచ్చేసి మనకు 15,000 పర్ ఇక్కడ స్టైపెండ్ అయితే ఉంటుంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్ వాళ్ళు ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇక్కడ మీ యొక్క బ్యాంక్ హోల్డర్ నేమ్ ఇచ్చేసండి, బ్యాంక్ అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్రాంచ్ నేమ్, టైప్ ఆఫ్ అకౌంట్, సేవింగ్ కరెంట్ అనేది ఇచ్చేసండి. తర్వాత ఐఎఫ్సి కోడ్ అయితే ఇచ్చేసండి, మనకు డైరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. తర్వాత పేమెంట్ అయితే ఇక్కడ చూపెడుతుంటుంది. ఓబీసీ అలాగైతే ఓబీసీ అండర్స్ 1000 అండ్ ఎస్సీఎస్టీ వాళ్ళకి 250 రూపీస్ అనేది ఉంటుంది. ఈ విధంగా మీరు అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత వ్యాలిడిటీ మీద క్లిక్ చేసేసి సక్సెస్ఫుల్ చూపెట్టిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడైతే మనకు ఏ విధంగా మనం పర్సెంటేజ్ ఇవ్వాలంటే 59.99 ఇచ్చారు కదా, 60% అయితే ఇవ్వాలి. తర్వాత 54.99 వస్తే మీరు 55% అయితే ఇవ్వాలి. మీకైతే ఇక్కడ నీకు ఎగ్జాంపుల్ అయితే చూపెడతాను. సో ఇక్కడైతే మనం గ్రాడ్యుయేషన్లో స్ట్రీమ్, సో మీరు ఆర్ట్స్ సైన్స్ అనేది చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ పాసింగ్ ఇయర్ మంత్, తర్వాత మార్క్స్ పర్సెంటేజ్. సో ఇక్కడ నాకు 73.99 ఈ విధంగా అయితే వచ్చేసింది మార్క్స్ అనేది. సో నేను 74 అయితే ఇవ్వాలి, ఎందుకంటే 99 కాబట్టి వాళ్ళు ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు కాబట్టి నేను ఆ విధంగా ఇస్తున్నాను. తర్వాత ఫస్ట్ సెకండ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైన్స్ ఆర్ట్స్ అనేది ఇచ్చేసండి, డేట్ ఆఫ్ పాసింగ్, మార్క్స్ పర్సెంటేజ్, క్లాస్ గ్రేడ్ అయితే ఇచ్చేసండి. తర్వాత డిప్లొమా కానీ ఏదైనా ప్రొఫెషనల్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ అయితే అప్లోడింగ్ సిస్టమ్ మీకు ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన వర్క్ ఎక్స్పీరియన్స్ ఏవైనా ఉంటే ఇక్కడ దీంట్లో అయితే మెన్షన్ చేసేసండి. తర్వాత ఇక్కడైతే బెనిఫిట్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఎస్ చేసిన నోట్ చేసిన పర్వాలేదు లేదు. సో ఇక్కడ ప్రీ ట్రైనింగ్ అంటే మేము ఎగ్జామ్ ముందు వాళ్ళకైతే ప్రీ ట్రైనింగ్ బెనిఫిట్ సంబంధించిన ఇచ్చారు, ఇక్కడ ఎస్ చేసండి. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్, సో మీకు తెలుగు వస్తే ఇక్కడ తెలుగు అయితే ఇచ్చేసండి, చదవడం ఇక్కడ రాయడం మాట్లాడడం వస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసండి. తర్వాత ఇంగ్లీష్ వస్తే మీరు ఇంగ్లీష్ అనేది టైప్ అనేది ఇచ్చేసండి, ఇక్కడ చదవడం మాట్లాడడం రాస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నీ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వ్యాలిడిటీ మీద క్లిక్ చేసేసి సేవ్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ అయితే చేసేసండి. ఆ తర్వాత ఇక్కడ మనకు ప్రివ్యూ ఆప్షన్ అయితే వస్తుంది. ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ ప్రివ్యూ అయితే వస్తుంది, రిజిస్ట్రేషన్ ప్రివ్యూ అనేది. ఇక్కడ వరకు అయితే మీరు లాస్ట్ అయితే అన్ని చూసుకోండి, తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదనమాట. ఇక్కడ మనం ఓన్లీ రిజిస్ట్రేషన్ అన్నమాట కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇవన్నీ కరెక్ట్ కనిపిస్తే మీరు అగ్రీ చేసేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోండి ఎప్పుడైతే, తర్వాత మాత్రం ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో ఒకవేళ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసి మిస్టేక్ అయిపోతే
ఒకవేళ వేరే మొబైల్ నెంబర్ వేరే ఈమెయిల్ ఐడి నుండి మీరు లాగిన్ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని కరెక్ట్గా కనిపిస్తే ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకు డాక్యుమెంట్స్ అయితే వస్తుంది. ఇక్కడైతే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేయాలి, హ్యాండ్ అండ్ డిక్లరేషన్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనకు గైడ్లైన్స్ అయితే ఇచ్చారన్నమాట. ఏ విధంగా గైడ్లైన్స్ అయితే ఇక్కడైతే మీకు చూపెడతాను. సో ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ ఫోటోస్, తర్వాత ఫోటో క్యాప్చర్ ఈ విధంగా ఇచ్చారు. తర్వాత లెఫ్ట్ థంబ్ అండ్ హ్యాండ్ అండ్ డిక్లరేషన్ ఇక్కడ బ్లాక్ బ్లూ వైట్ మీద అయితే రాయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు జాగ్రత్తగా అనేది ఈ హ్యాండ్ అండ్ డిక్లరేషన్ వచ్చేసి అండ్ సిగ్నేచర్ వచ్చేసి క్యాపిటల్ అయితే రాయద్దు. సో ఇక్కడ మనకు లెఫ్ట్ థంబ్ వచ్చేసి ఇక్కడ 20 to 50 kbs ఉండాలి. హ్యాండ్ అండ్ డిక్లరేషన్ వచ్చేసి ఇక్కడ 50 to 100 kbs అయితే ఉండాలి. సో ఈ విధంగా అయితే మనం జాగ్రత్తగా అనేది దీంట్లో అయితే ఇచ్చాలి. సో మనకు దీంట్లో అయితే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏ విధంగా రాయాలో వాళ్ళు ఇక్కడ మనకు మెన్షన్ చేశారన్నమాట. సో మీకు ఇక్కడైతే నేను చూపెడతాను. సో మీరు ఇక్కడైతే నోటిఫికేషన్లో అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. ఐ దగ్గర నేమ్ ఆఫ్ క్యాండిడేట్ మీ యొక్క నేమ్ అయితే ఇచ్చేసేయండి, క్యాపిటల్ లెటర్ కాకుండా. సో ఐ నుండి ఇక్కడ రిక్వైర్డ్ వర్క్ అయితే ఒక వైట్ పేపర్ మీద రాసేసి దాన్ని మీరు ఫోటో తీసేసి కేబీలో ట్రాన్స్లేట్ చేసేసి ఇక్కడ అప్లోడ్ చేసేయండి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇక్కడ లెఫ్ట్ థంబ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేసేసి క్యాప్చర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఆర్ యూ షూర్ ద డేటా ఎంటర్డ్ ఇన్ ఈస్ కరెక్ట్ యాజ్ నో చేంజ్ ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్. ఇఫ్ ఎస్ క్లిక్ ఓకే, అదర్వైజ్ క్లిక్ క్యాన్సిల్. ఓకే ఇలానే కరెక్ట్గా కనిపిస్తే మీరు డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా కనిపిస్తే ఓకే చేసేయండి. మేము డాక్యుమెంట్స్ మిస్టేక్ చేసేసి మీరు ప్రివ్యూ చూసుకొని అన్నీ ఓకే మీద క్లిక్ చేసేసండి. చేసేస్తే మనకు ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్కి అయితే వెళ్తుంది అనమాట. ఇక్కడ పేమెంట్ సంబంధించిన క్యాప్చర్ అనేది అంటే చేసేసండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకు షో టు పేమెంట్ అయితే తీసుకువెళ్తుంది. చేసిన వెంటనే మనకు ఈ విధంగా పేమెంట్ పేజ్కి అయితే వస్తుంది. మీ యొక్క కార్డ్ నెంబర్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కానీ కార్డ్ నెంబర్, మంత్, ఎక్స్పైరీ ఇయర్, సివి నెంబర్, కార్డ్ పైన హోల్డ్ నెంబర్ వచ్చేసి మేక్ పేమెంట్ క్లిక్ చేస్తే పేమెంట్ అయిపోతుంది. తర్వాత డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డు, ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలిడ్ కార్డ్, క్యూఆర్ కోడ్స్ ఉంటే మీకు సంబంధించిన అక్కడ నుండి చేసుకోవచ్చు అనమాట. సో మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు డైరెక్ట్గా అనేది నెక్స్ట్ అయితే ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధైతే మీరు మీ దగ్గర అయితే ఉంచుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ రిఫరెన్స్ యూస్ కోసం. సో ఈ విధంగా అయితే మనకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.